హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల అడుగులో అడుగునై వస్తా ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 18వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రత్నరాశి దర్పణను తీసుకుని ఇంటికి చేరింది. వాళ్ళు ఇంటికి వెళ్ళగానే దర్పణను చూసి, దీన్నెందుకు తీసుకొచ్చావు రాశి అంది రమణమ్మ. రత్నరాశి జరిగింది చెప్పి, అందుకే తీసుకొచ్చానమ్మా అంది. తప్పు చేస్తున్నావు రాశి. మనుషులన్నాక మాటల్లో తప్పులు దొరలకుండా మనసులో తేడాలు లేకుండా ఉంటాయా? అయినా వాడు ఏ మూడ్లో ఉండి అలా అన్నాడో, ఈ ఒక్కసారికి వదిలేస్తే సరిపోయేది అంది. ఎలా వదిలేస్తానమ్మా? అది నా కూతురు. నీ కూతురైతే నీకు తెలిసేది. అయినా శైలేంద్ర తీసుకురమ్మంటేనే తీసుకొచ్చాను, నేనుగా తీసుకురాలేదు అంది రత్నరాశి. వాడికేం తెలుసు? వాడికి పెళ్ళే కాలేదు. అన్నీ తెలిసిందానివి. వాడికి సర్ది చెప్పి దాన్ని అక్కడే ఉంచకుండా పుట్టింటికి తీసుకొస్తావా? ఇంకొద్ది రోజులు అక్కడే ఉంచితే ఏం జరిగేదో తెలిసేది అంది. ఇప్పటికే కొట్టుకుంటున్నారమ్మా. దర్పణను తీసుకెళ్లమని కౌశల్ నాకు అర్ధరాత్రి ఫోన్ చేశాడు. అది నీకు చెప్పకుండా నువ్వు నిద్ర లేవకముందే వెళ్ళాను. ఏదో సర్ది చెప్పి వచ్చానే కాని దాన్ని తీసుకొచ్చానా? ఇప్పుడు అలా లేదు. కౌశల్ విమల్ మీదకి యుద్ధానికి పోయేలా ఉన్నాడు. అందులోనూ వాళ్ల పెళ్లి జరిగే రోజులివి. ఎంత హడావిడి ఉంటుంది. ఆ హడావిడిలో వీడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో ఏమో. నేనైతే అది చూడ్డానికైనా పెళ్లికి వెళ్తాను. దర్పణను కూడా తీసుకుని వెళ్తాను. చూస్తా అక్కడ వాడేం చేస్తాడో అంది రత్నరాశి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నానమ్మా. వాడిప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని ఖాళీగానే ఉన్నాడుగా. ఇక అదే పనిలో ఉంటాడు చూడు అంది. ఏంటో రాశి, నువ్వు చెప్పేది వింటుంటే భయంగా ఉందే అంది రమణమ్మ. నీ మనవడు అలా తయారయ్యాడు. మరి ఆ ఉద్యోగం తిరిగి రావాలంటే 45 లక్షలు కావాలట. నువ్వు పంపుతావా? నా దగ్గర ఎక్కడున్నాయే? మన దగ్గర లేవని తెలిసే మాధుర్య మీద పడ్డాడు. నీ మనవడు మరీ అంత గుడ్డోడు కాదు. ఎలాగోలా మాధుర్యను చేసుకుంటే మా పెద్ద మరిది వాడి ఉద్యోగం పోకుండా చూస్తాడని వాడి ప్లాన్ అంది. నువ్వు అర్జెంటుగా వాడికి ఫోన్ కలుపు రాసి, నేను మాట్లాడతాను. అందరూ కలిసి నా మనవరాలి జీవితాన్ని కాజేసేలా ఉన్నారు. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపు నీకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో నీకు ఇప్పుడు తెలియట్లేదు. శైలేంద్రకు కూడా అర్థం కావడం లేదు అంది రమణమ్మ. అదంతా మేం చూసుకుంటాంలేమ్మా. వాడి మొహమే చూడాలని లేదు. వాడితో ఏం మాట్లాడతావు? పోనీ అనురూపతో అయినా మాట్లాడవే. ఇలాంటివేమన్నా దగ్గరుండి చూసుకుంటుంది. ఆమెకు ఇదో పెద్ద లెక్క కాదు అంది రమణమ్మ. నేను చస్తే మాట్లాడను. నా కొడుకు ఎంగేజ్మెంట్కు రాని రోజే అదెవరో నేనెవరో అనుకుని ఒక 7 పేడ్చి వదిలేశాను. అదేమైనా చిన్న విషయమా? రేపు పెళ్లికి కూడా పిలవను చూడు. నాకు లేదా పంతం పౌరుషం? ఏమనుకుంటున్నావే నన్ను? రత్నరాశినే నేను అంది. ఆ పేరు పెట్టిందే నేను. నాకు చెబుతావెందుకు? ఇదంతా కాదుగాని ముందు దాని కాపురం సంగతి చూడు రాశి. నువ్వు నన్ను కౌశల్ దగ్గరికి తీసుకెళ్ళు. నేను మాట్లాడతాను వాడితో. వాడికి ఎలా ఉండాలో ఎలా మాట్లాడకూడదో చెప్పుకుంటాను. మొన్నటిదాకా హాస్టల్లో ఉన్నవాడు. చదువు ఉద్యోగం తప్ప వాడికేం తెలుసు ఇలాంటివి అంది. తెలిసినా తెలియకపోయినా ఇక వాడితో నా కూతురు కాపురం చేయలేదమ్మా. నేను పంపను. అయినా శైలేంద్రనే తీసుకురమ్మన్నప్పుడు మనం మళ్ళీ దాన్ని పంపితే వాడు ఊరుకుంటాడా? అక్కడ దానికేమైనా జరిగితే నిన్ను బతకనిస్తాడా అంది రత్నరాశి. అది వినగానే నోరెత్తలేదు రమణమ్మ. అమ్మా, నువ్వు ఆలోచిస్తున్నట్టు ఇప్పుడెవరూ లేరు. ఒకప్పుడు నువ్వు నాకు మళ్ళీ పెళ్లి చేస్తానని మా ఆయన్ని బెదిరించావే కాని చెయ్యలేదు. కాని ఇప్పుడు నేను చేస్తాను చూడు దర్పణకు మళ్ళీ పెళ్ళి అంది రత్నరాశి. ఏంటి? దర్పణకు మళ్ళీ పెళ్ళా? నాకు పిచ్చెక్కేలా ఉంది నీ మాటలు వింటుంటే. ఇక నువ్వు నా మాటేం వింటావు అంటూ మాట్లాడకుండా వెళ్ళింది రమణమ్మ. ఈ విషయంలో కోటేశ్వర్ అసలు మాట్లాడనే లేదు. శైలేంద్ర పెళ్లి కోసం దర్పణను ముందుగానే తీసుకొచ్చిందేమో అనుకున్నాడు. 4 రోజులు గడిచాయి. దర్పణ వెళ్ళినప్పటి నుండి కౌశల్కి ఒంటరిగా అనిపిస్తుంది. రత్నరాశికి చాలాసార్లు ఫోన్ చేసి దర్పణను పంపించత్తా అన్నాడు. ఆమె పంపించలేదు. ఇంట్లో ఒక్కడే ఉండలేక మీర్ దగ్గరకు వెళ్ళాడు. ఏంటి కౌశల్ ఇలా వచ్చావు? కాల్ కూడా చేయలేదు. మనీ అడ్జస్ట్ అయ్యాయా అన్నాడు మీర్. ఇంకా లేదు మీర్. దర్పణను నా దగ్గర ఉంచకుండా మా అత్త తీసుకెళ్ళింది అన్నాడు. ఎందుకు కౌశల్? బ్యాంక్ ఇష్యూ గురించేనా? కాదు మీర్. అసలు ఆ విమల్కి బుద్ధుందా? నేను ప్రేమించిన అమ్మాయిని వాడెలా పెళ్లి చేసుకుంటాడు? విమల్ మాధుర్యను పెళ్లి చేసుకుంటున్నాడట. అలా ఎలా చేసుకుంటాడు? అది కరెక్ట్ కాదు కదా అన్నాడు.
అవునా? ఇది నీకెలా తెలిసింది కౌశల్? మా అత్తనే చెప్పింది మీర్. నాకు వాడి మీద బాగా కోపం వచ్చింది. మా అత్త ముందే వాడికి ఫోన్ చేసి కోప్పడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా చేసుకుంటావని ఖచ్చితంగా మాట్లాడాను. అది విని మా అత్త దర్పణను తీసుకుని వెళ్ళింది. అప్పటినుండి నా మనసేం బాగాలేదు. ఎందుకో ఆ క్షణంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను మీర్. తర్వాత అనిపించింది నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదని అన్నాడు కౌశల్. ఇది నేను ఊహించిన ట్విస్ట్. నిన్ను చూస్తే ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు కౌశల్ అని పైకనకుండా, నీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా మాధుర్య ఉంది కౌశల్, అందుకే అలా మాట్లాడావు. కానీ నీకు పెళ్ళై భార్య పక్కన ఉండగా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సరే, నువ్వు మాట్లాడావు, వాళ్ళు విన్నారు, వెళ్ళారు. ఇప్పుడు దాన్నేమీ డిలీట్ చేయలేవు అన్నాడు మీర్. అది నాకు తెలుసు మీర్. కానీ నేను పెళ్లి చేసుకుంటే మాధుర్యను ఎవరూ పెళ్లి చేసుకోరనే అనుకున్నాను. ఈ లోపల విమల్గాడు ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు అన్నాడు. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయా కౌశల్? నిజానికి నీది మామూలు తెలివి కాదు. అలాంటి నువ్వే కదా ఆ చెక్కు విషయంలో అలా చేశావు. అలా జరుగుతుందని నువ్వెప్పుడైనా అనుకున్నావా అన్నాడు మీర్. నిజమే మీర్. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎవరినడిగినా డబ్బులు లేవంటున్నారు. దర్పణ ఉన్నప్పుడు రాత్రైతే నన్ను నిద్రపోనిచ్చేది కాదు. ఇప్పుడు బ్యాంకులో కట్టాల్సిన 45 లక్షలు నిద్రపోనివ్వడం లేదు అన్నాడు బాధగా. నీకు ఏ ఆప్షన్ లేకుంటే కదా కౌశల్ బాధపడాలి. మీ మమ్మీని అడుగు అన్నాడు మీర్. అడగలేకపోతున్నాను మీర్. సిటీలో ఉండి కూడా ఇప్పుడు నాకు మా మమ్మీతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అన్నాడు. సిటీలోనే కదా, ఇంట్లో ఉన్న అమ్మతోనే కమ్యూనికేషన్ లేని కొడుకులున్నారు. అవసరం నీది. ఫోన్ చేసి అడుగు అన్నాడు. సరే అంటూ కౌశల్ ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చెప్పాను కదా, చాలా రోజుల నుండి మా మమ్మీ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక నేను ఫోన్ చేసినా వేస్ట్ మీర్ అన్నాడు కౌశల్. అలా ఎందుకు అనుకుంటావు కౌశల్? ఇదిగో నా ఫోన్తో ట్రై చెయ్యి అంటూ తన ఫోన్ ఇచ్చాడు మీర్. ఆ ఫోన్లో నుంచి కాల్ చేశాడు కౌశల్. ఒక్క రింగుకే లిఫ్ట్ చేసింది అనురూప. హలో, చెప్పండి అంది. ఆమె వాయిస్ ప్రొఫెషనల్గా ఉంది. నేను మమ్మీ, కౌశల్ని. నాకు 45 లక్షలు కావాలి మమ్మీ అన్నాడు ఆతృతగా. ఆమె ఒక్క క్షణం ఆగి, నేను బాగున్నాను కౌశల్. ఇప్పుడే మా తాతయ్య వాళ్ళ ఊరు వచ్చాను. వాళ్ళు కూడా బాగున్నారు. నువ్వెలా ఉన్నావు అంది. నేను అడిగానా ఇవన్నీ? అసలే నా టెన్షన్లో నేనున్నాను అని మనసులో విసుక్కున్నాడు. ఏంటి కౌశల్ సైలెంట్గా ఉన్నావు? ఈ కుశల ప్రశ్నలు నాకెందుకు అనా? లేక నాకు ఫోన్ చేయడం సడన్గా దర్పణ ఏమైనా చూసిందా? మరి ఫోన్ పెట్టేనా? దర్పణ చూస్తే నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అంది. అదేం కాదు, నాకు డబ్బులు కావాలి, అందుకే ఫోన్ చేశాను అన్నాడు. డబ్బులు కావాలంటే మీ డాడీని కదా అడగాలి అంది అనురూప. డాడీ దగ్గర అంత డబ్బు లేదు మమ్మీ. ఉంటే బ్యాంకులో ఆ ఇష్యూ జరిగినప్పుడే పంపేవాడు. ఆయన్ని నేను అడగాల్సిన పని లేదు అన్నాడు. అది కూడా నిజమే. కానీ నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ దగ్గర ఏం లేదా? ఉంది మమ్మీ, నా దగ్గర 5 లక్షలుంది. నువ్వు 40 లక్షలు పంపితే చాలు అన్నాడు. అనురూప మాట్లాడలేదు. ఏంటి మమ్మీ మాట్లాడో? ఆలోచిస్తున్నాను కౌశల్. మళ్ళీ కౌశలే మాట్లాడాడు. నువ్వు కారు ఇవ్వనప్పుడు నేను కామ్గానే ఉన్నాను. అదంత నీడ్ కాదు నాకు. ఇది నా లైఫ్. ఇది పోతే మళ్ళీ ఇలాంటి జాబ్ రాదు. నేను ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నానో అర్థం చేసుకో మమ్మీ అన్నాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే నాకెందుకురా? నేనేమైనా నీ దగ్గరకొచ్చి ఉండగలనా? నువ్వేమైనా నా దగ్గరకొచ్చి ఉండగలవా? నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉండగలవు, నన్ను కలవకుండా ఉండగలవు. కానీ నేను నీకు ఫోన్ చేయకుండా, నిన్ను కలవకుండా, నిన్ను చూడకుండా ఉండడం కోసం ఎంత సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకున్నానో నీకు తెలీదు అని మనసులో అనుకుంది. నువ్వు మాట్లాడకపోతే నాకు భయంగా ఉంది మమ్మీ అన్నాడు. రకరకాల ఎమోషన్స్లో ఆ భయం కూడా ఒకటి కౌశల్. ఇంత వయస్సొచ్చినా అది నన్నింకా వదల్లేదు. ఆ రోజు నాకు విమల్ ఫోన్ చేశాడు. కౌశల్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు ఆంటీ, వాడి అకౌంట్కి 45 లక్షలు పంపండి అని. నేనప్పుడే చెప్పాను విమల్కి నేను పంపలేను అని. కనీసం కౌశల్ దగ్గరికి వెళ్ళి ధైర్యమైనా చెప్పండి ఆంటీ అన్నాడు. నేను వాడికి ధైర్యం చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత? అక్కడ వాళ్ళ అత్త ఉంది, భార్య ఉంది అని నేను నీ దగ్గరికి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేద్దామన్నా భయపడ్డాను. కాకపోతే ఆ రోజంతా నాకు తెలియకుండానే బాగా ఏడ్చాను. అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేనంతే చేయగలనేమో అనిపించింది అంది అనురూప. ఇప్పుడు నేనేం చెయ్యాలి మమ్మీ అన్నాడు. మీ వాళ్ళున్నారుగా కౌశల్, వాళ్ళనడుగు, ఏం చెయ్యాలో చెబుతారు. నేను వేరే వర్క్లో ఉన్నాను, నాకు మళ్ళీ ఫోన్ చెయ్యకు
అంటూ ఫోన్ పెట్టేసి వాళ్ళ తాతయ్య వైపు చూసింది. ఎందుకమ్మా అలా మాట్లాడావు? వాడు నీ కొడుకు కదా, నువ్విస్తావనే కదా కాల్ చేశాడు. ఇవ్వు తల్లి అన్నాడు తిరుమలరావు. నేనెందుకు ఇవ్వాలి తాతయ్య? వాడు ఎవరని, వాడికి నాకు ఏముందని అంది. ఈ ప్రశ్నలు ఈ సమయంలో వేసుకోకూడదు తల్లి. వాడాపదలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడు. నువ్వు కోపంలో ఉన్నావు. సరే, 40 లక్షలే కదా వాడడిగింది, నేను పంపిస్తాను అంటూ ఆయన ఫోన్ పట్టుకున్నాడు. ఫోన్ లాక్కుంది అనురూప. ఎందుకు తల్లి ఫోన్ లాక్కున్నావు అన్నాడు తిరుమలరావు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దానధర్మాలు చేస్తుంటే లాక్కోక ఏం చెయ్యాలి? నాకు ఆ డబ్బుతో చాలా పనులున్నాయి. నువ్వెవరికీ ఏమీ పంపొద్దు. నాకు తెలియకుండా పంపితే నన్ను ఇప్పుడే మర్చిపోవాల్సి వస్తుంది. నేను సీరియస్గానే చెబుతున్నాను అంది అనురూప. వద్దులే తల్లి, పంపంలే అన్నాడు. శోభనమ్మ దేవునికి పూలమాల కడుతూ వాళ్ల సంభాషణ వింటూ ఉంది. తాతయ్యకు నువ్వైనా చెప్పమ్మమ్మా, డబ్బును ఎవరడిగినా ఇవ్వొద్దని. వాడొక ఆఫీసర్ అయి ఉండి బ్యాంకులో వర్క్ దగ్గర అలర్ట్గా లేనప్పుడు అలాగే జరుగుతుంది. దానికి మనమేమైనా బాధ్యులమా అడగ్గానే అందివ్వడానికి అంది. శోభనమ్మ తిరుమలరావు వైపు చూసింది. విన్నారుగా అన్నట్టుగా. తాతయ్య భయం నాకు తెలుసమ్మమ్మా. ఇప్పుడు నేను వాడికి డబ్బులు ఇవ్వకపోతే ఫ్యూచర్లో వాడు నన్ను సరిగా చూడడని, నాకు ఫోన్ చెయ్యడని, నా దగ్గరకు రాడని, నేను ఒంటరిగా ఉండిపోతానని. అదే కదా తాతయ్య అంటూ వెళ్ళి తాతయ్య పక్కన కూర్చుంది. అదేం కాదులేమ్మా, నువ్వు వాడి వల్ల ఎంత నలిగావో నాకు తెలుసు. అందుకే ఇంత స్పష్టంగా ఉన్నావు. కానీ వాడెలా అన్నదే నా ఆలోచన అన్నాడాయన. వాడికి తెలుసులే తాతయ్య ఎలా బ్రతకాలో. మనమెందుకు ఫీల్ అవ్వడం? మన వల్ల ఏమైనా బ్యాంకులో ఆ తప్పు చేశాడా? లేదు కదా. దాన్ని నెమ్మదిగా వాడే క్లియర్ చేసుకుంటాడు. నీకు ఇంకో విషయం చెప్పనా తాతయ్య అంది. చెప్పమ్మా అన్నాడాయన. విధి ఎలా ఉన్నా విధానం బాగుండాలని నువ్వనేవాడివి నాతో. కాని వాడేం చేశాడంటే, నేను ప్రేమించిన మాధుర్యను నువ్వెలా పెళ్లి చేసుకుంటావని విమల్తో గొడవ పెట్టుకున్నాడట. ఇలాంటి తిక్క వేషాలు కూడా ఉన్నాయి మనోడి దగ్గర. ఏం చేద్దాం చెప్పు? నాలుక అందంగా లేనప్పుడు అంటూ ఆలోచనగా అక్కడే కూర్చుంది అనురూప. 2 రోజుల తర్వాత ఒక ప్లాట్ గురించి డిస్కస్ చేసుకుంటూ తేజ్వర్ధన్, అనురూప ఒకచోట కూర్చున్నారు. అదే సమయంలో తేజ్వర్ధన్కి కౌశల్ ఫోన్ చేశాడు. హలో, చెప్పు కౌశల్ అన్నాడు తేజ్వర్ధన్ కౌశల్ కాల్ లిఫ్ట్ చేసి. సార్, నేను బ్యాంక్లో చేసిన మిస్టేక్ మీకు తెలిసే ఉంటుంది. నేనిప్పుడు 45 లక్షలు కడితేనే నా జాబ్ నాకుంటుంది. నా దగ్గర అంత అమౌంట్ లేదు. ఓన్లీ 5 లక్షలు మాత్రమే ఉంది. మీరు నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. నేను హెల్ప్ చేయడమేంట్రా? అదేమైనా అన్నం పెట్టి పుస్తకాలు కొనిచ్చి స్కూల్కు పంపడం అనుకున్నావా? 45 లక్షలు. బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా వాళ్ళకేదో ఒకటి చూపించాలి. ఫైనాన్స్ వాళ్ళు కూడా షూరిటీ అడుగుతారు. ఇదంతా తెలిసి అడుగుతున్నావా అన్నాడు తేజ్వర్ధన్. అదంతా కాదు సార్, మీరివ్వండి అన్నాడు కౌశల్. తేజ్వర్ధన్ ఫోన్ కట్ చేసి, ముఖం పగలగొట్టాలి వెధవని. రేయ్, ఎవర్రా అక్కడ? సర్వే వాళ్ళని రమ్మని ఎంతసేపైందిరా? వచ్చారా అంటూ కోపంగా పనివాళ్లను అరుస్తూ వెళ్ళాడు. అనురూపకు అర్థమైంది తేజ్వర్ధన్ ఎందుకంత కోపంగా లేచి వెళ్ళాడో. వారం రోజులు గడిచాయి. కౌశల్కి సరైన సమయంలో డబ్బులు అందక ఉద్యోగం పోయింది. కొద్దిసేపు బాధపడి దాని గురించి వదిలేద్దామన్నా అతనికి అదే గుర్తొస్తుంది. దర్పణ లేకుండా ఒక్కడే ఇంట్లో ఉండలేక మీర్ దగ్గరికి వెళ్ళాడు. మీర్ కౌశల్ని చూడగానే, ఏంటి కౌశల్, నువ్వు మరీ ఇంత డిజపాయింట్ అవుతున్నావు? నువ్వు ట్రై చేస్తే నీకు ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది అన్నాడు. ఎప్పుడు మీర్? ఇంకా ఎప్పుడు? ట్రై చేస్తూనే ఉన్నాను. నేను కూడా నా ఫ్రెండ్స్కి చెబుతాను, సాఫ్ట్వేర్ సైడ్ బ్యాక్ డోర్లో దొరుకుతాయేమో. దొరికితే మాత్రం ట్రైనింగ్ కూడా వాళ్లే ఇస్తారని తెలిసింది. నేను ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు నీకు జాబ్ కన్నా నీ వైఫ్ ముఖ్యం. ఆమె నీ దగ్గరుంటే నీకు ధైర్యంగా ఉంటుంది అన్నాడు మీర్. కానీ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా దర్పణను మా అత్త పంపనంటోంది మీర్. కాల్ చేయడం కాదు కౌశల్, నువ్వు వెళ్ళు. నువ్వు వెళితే పంపిస్తుందేమో. నాకు వెళ్ళాలనిపించడం లేదు. వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఫోన్లో వినడానికే కష్టంగా ఉంది. అయితే నువ్వో పని చెయ్యి. మీలో పెద్దవాడు మీ రామస్వామి తాతయ్యనే కదా, ఆయనతో మాట్లాడించు, సరిపోతుంది అన్నాడు మీర్. సరే మీర్, నేనిప్పుడే మా తాతయ్యకు కాల్ చేస్తాను అంటూ రామస్వామికి కాల్ చేశాడు కౌశల్. హలో, చెప్పరా కౌశలు, దర్పణ బాగుందా
దర్పణ ఎక్కడుంది తాతయ్య? ఈ విషయం మాట్లాడాలనే నీకు కాల్ చేశాను. ఆవేశంలో మా అత్త ముందు నేనో మాట దొర్లాను. మా అత్త దర్పణను తీసుకెళ్ళి పంపట్లేదు అన్నాడు. ఏం దొర్లావురా? ఏదో దొర్లానులే తాతయ్య. అదెందుకిప్పుడు? నువ్వు వెళ్ళి దర్పణను నా దగ్గరకు పంపేలా చూడు. ఏంటోరా, నువ్వు మీ డాడీ అర్థమే కారు. ఏది చేసినా చెప్పరు, చెప్పినా సగం సగమే చెప్తారు. ఇలా అయితే ఎలారా? దర్పణ సంగతి చూడు తాతయ్య అన్నాడు కౌశల్. సరే, నువ్వు ఫోన్ పెట్టే. నేనిప్పుడే వెళ్ళి మీ అత్తతో మాట్లాడి దర్పణను నీ దగ్గరికి పంపిస్తాను అంటూ వెంటనే లేచి రత్నరాశి దగ్గరకు వెళ్ళాడు. రామస్వామిని చూడగానే ఏం మావయ్యా ఇలా వచ్చావు? ఆ మధ్యన మా అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఆయన్ని హాస్పిటల్కి పంపావు. ఇప్పుడు నన్ను కూడా పంపాలని వచ్చావా? అసలు నువ్వు వస్తేనే భయంగా ఉంది. సరేలే, కూర్చో. అమ్మా, మీ తమ్ముడొచ్చాడు అంది రత్నరాశి వెటకారంగా. రామస్వామి రత్నరాశిని యగాదిగా చూసి, దీని పొగరు ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనుకుంటూ కూర్చున్నాడు. ఏరా తమ్ముడు, బాగున్నావా అంటూ రమణమ్మ వచ్చి రామస్వామి పక్కన కూర్చుంది. ఏంటక్క నీ కూతురు చేస్తున్న పని? దానికేం చెప్పవా నువ్వు? దర్పణను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందట. కౌశల్ ఫోన్ చేసి చెప్పాడు. అర్జెంటుగా దర్పణను కౌశల్ దగ్గరకు పంపమని నీ కూతురికి చెప్పు. అక్కడ వాడి ప్రవర్తన బాగా లేదట్రా. రాత్రంతా మాధుర్యను కలవరిస్తూ నిద్రపోకుండా లేచి కూర్చుంటాడట. అదేమని అడిగితే దర్పణను గిచ్చి, నువ్వు నన్ను గిచ్చుతావెందుకురు అని వాడికి వాడే గిచ్చుకుంటాడట. ఒకరోజైతే అర్ధరాత్రి ఫోన్ చేసి, నీ కూతుర్ని నువ్వు తీసుకుపోతా అన్నాడట. రాసి భయపడి మేమెవరూ నిద్ర లేవకముందే వెళ్ళి వచ్చింది. అసలు రాత్రులు నిద్రేపోడట. అందుకే ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడట అంది రమణమ్మ. నిజమే అక్క, బ్యాంకులో వాడు నిద్రపోతూ పనిచేసేవాడట. అందుకే ఉద్యోగం పోయిందట. నేను కూడా విన్నాను. చూస్తుంటే కౌశల్ కన్నా మన ప్రమోదే బెటర్లా ఉన్నాడక్క. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటూ వాడి బ్రతికేదో వాడు బ్రతుకుతున్నాడు. వీడేంటి మరీ ఇలా తయారయ్యాడు? మాధుర్యను కలవరించడమేంటి? నాకీ విషయం నువ్వు చెప్పే వరకు తెలీదు. ఇది ఉమామహేశ్వర్ కిషోర్లకు తెలిస్తే ఊరుకుంటారా అన్నాడు. వాడో పెద్ద సైకో మావయ్య. అందుకే దర్పణను తీసుకొచ్చాను. శైలేంద్ర కూడా తీసుకురమ్మన్నాడు. శైలేంద్రకు పెళ్ళయ్యాక దర్పణకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంది రత్నరాశి. అబ్బో, దీని తలపొగరు మామూలుగా లేదు. రోజురోజుకి పెరగడమే గాని తగ్గడం లేదు. దర్పణకు మళ్ళీ పెళ్లి చేస్తుందట అని మనసులో అనుకుంటూ, నువ్వలా అనకులే రత్న, దర్పణ వింటుంది. అసలే వాడికి జాబ్ లేదు. జాబ్ లేకపోయినా క్యారెక్టర్ ఉందా అంటే అదీ లేదు. ఇలాంటప్పుడు నువ్వు దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటే అదేదో 5 స్టార్ చాక్లెట్ అన్నట్టు సంబరపడి ఆ పెళ్ళేదో అన్నయ్య కన్నా ముందే చేయమంటుందేమో. అసలే చిన్నపిల్ల, మరీ ఎక్కువ ఆశ పెట్టకు. మా అక్క కూడా నీకు శైలేంద్ర పుట్టేదాకా రాశికి మళ్ళీ పెళ్లి చేస్తా అని ఏమెగిరేదో. నీకు కూడా అన్నీ మా అక్క బుద్ధిలే వచ్చినట్టుంది అన్నాడు. మనసులో మాత్రం, నీకు బుద్ధి చెప్పాలని నేను అనుకుంటే నీకు నువ్వే బుద్ధి చెప్పుకునేలా ఉన్నావులే. రోజులు దగ్గర పడ్డాయి రత్న నీకు. లేదంటే నన్ను ఎన్నిసార్లు అవమానించావు. అంత చులకనా నేనంటే అనుకున్నాడు. అప్పుడే శైలేంద్ర, నమస్తే తాతయ్య అంటూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఏంటి తాతయ్య ఇలా వచ్చావు? నువ్వు బలమైన పని లేనిదే రావు కదా మా ఇంటికి అన్నాడు శైలేంద్ర. కౌశల్ ఫోన్ చేశాడు శైలేంద్ర. మీ అమ్మకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా దర్పణను పంపట్లేదట. నన్ను వెళ్ళి మాట్లాడమంటే వచ్చాను అన్నాడు రామస్వామి. చూడు మావయ్య, వాడెన్నిసార్లు ఫోన్ చేసినా, నీలాంటి వాళ్లను ఎంతమందిని పంపినా నేను దర్పణను పంపే ప్రసక్తే లేదు. ఇక వాడి దగ్గరకు అది వెళ్లేదే లేదు. ఇక్కడే ఉంటుంది అంటూ తెగేసి చెప్పింది రత్నరాశి. నువ్వు బాగా తెగించున్నావులే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీకిప్పుడు కన్ను మిన్ను తెలియట్లేదు. నీ అల్లుడు కావడమే వాడి కర్మ. ఎక్కడెక్కడో తిరిగొచ్చి నీ చేతిలో పడ్డాడు. లేకుంటే వాడేంటి నిన్నిలా బ్రతిమాలడమేంటి, నేను నీ దగ్గరికి రావడమేంటి అని అనుకుంటూ, నువ్విలా అంటావనే నేనొస్తుంటే మీ నాగత్త నీకో విషయం చెప్పమంది రత్న. వినోదిని వాళ్ల కూతురికి అప్పుడే పెళ్లి చెయ్యాలని లేదట అన్నాడు. ఎందుకు తాతయ్య అలా ఎందుకన్నారు అన్నాడు శైలేంద్ర కంగారుగా. ఎందుకేంట్రా, దర్పణ వచ్చి ఇంట్లోనే ఉందిగా. పెళ్ళయ్యాక అందరూ ఓ చోట ఉంటే ఏం గొడవలవుతాయో అని వాళ్ల భయం వాళ్లకుండదా అన్నాడు. గొడవలేం కావులే తాతయ్య, నేనున్నాను కదా.
అన్నాడు నచ్చ చెబుతూ శైలేంద్ర. నువ్వున్నా కూడా ఆడపిల్ల ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటారా? చూసేవాళ్ళేమనుకుంటారు? వాడు పంపమని అడిగినప్పుడు పంపితే మర్యాదగా ఉండదా? మీ అమ్మ చూడు ఎలా చెట్టెక్కి కూర్చుందో అన్నాడు రామస్వామి. మా అమ్మనేమీ అనకులే తాతయ్య. నాకుండేది ఒక్కతే చెల్లెలు. నేను తినేదే దానికి పెడతాను. దాన్ని కౌశల్ దగ్గరికి పంపడం నాకు కూడా ఇష్టం లేదు. నాకు పెళ్ళయ్యాకంటావా? అదంతా నేను చూసుకుంటాను. దర్పణ వల్ల చందనకేం ఇబ్బంది రాదు. వస్తే నేను ఊరుకుంటానా తాతయ్య అన్నాడు శైలేంద్ర. నాకు తెలుసులేరా, మీ అమ్మకి నీ చేతిలో మూడిందని అనుకుంటూ, కానీ ఇలాంటివి మొదట్లో ముద్దుగానే ఉంటాయిరా శైల, ఆ తర్వాతనే ఇబ్బందులు తెస్తాయి. అయినా నువ్వు చూసుకుంటానన్న తర్వాత ఇక మాట్లాడేదేముంది? ఆ గాలోడు నాకు ఫోన్ చేస్తే నేనేం సమాధానం చెప్పాలో ఏమో అన్నాడు రామస్వామి. గాలోడెవరు మావయ్యా? అంది రత్నరాశి. ఇంకెవరు? నీ మేనల్లుడు. అల్లుడంటే ఒప్పుకునేలా లేవుగా. వాడికి ముద్దుగా గాలోడన్న పేరు పెట్టుకున్నాలే. సరే మరి, నేను వెళ్తానురా శైల. వెళ్తానులే రత్న. వెళ్తానక్క. జాగ్రత్త దర్పణ అంటూ లేచి వెళ్ళాడు రామస్వామి. ఇంటికి వెళ్ళాక కౌశల్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కౌశల్ బాధపడ్డాడు. రామస్వామి ఫోన్ పెట్టేశాడు. కొద్ది రోజులు గడిచాయి. వినోదిని, నాగక్క కలిసి శైలేంద్ర పెళ్లికి ఖర్చు పెట్టాల్సిన డబ్బుతో సిరిచందనకు నగలు చేయించి పెళ్లిని తూతూ మంత్రంగా చేశారు. శైలేంద్రకు భయపడి రత్నరాశి నోరెత్తలేదు. అనురూప పెళ్లికి రాకపోయినా ఆమెను రత్నరాశి ఏమీ అనలేదు. కౌశల్ కూడా పెళ్లికి రాలేదు. సిరిచందన కాపురానికొచ్చింది. రోజులు గడుస్తున్నాయి. విమల్, మాధుర్యల పెళ్లి ఇక 10 రోజులే ఉంది. ఉమామహేశ్వర్, తేజ్వర్ధన్ గారి ఇల్లులు కొత్తగా పెయింట్స్ వేయడంతో ఇంద్రభవనాల్లాగా తయారయ్యాయి. ఉమామహేశ్వర్ పెళ్లి పనులను సిటీలో గొప్ప పేరున్న ఈవెంట్స్కి అప్పజెప్పాడు. పెళ్లి సందడి ప్రారంభమైంది. 5 రోజుల ముందు నుండే మాధుర్యను ఆమె 5గురు మేనమామలు వాళ్ల ఆచారం ప్రకారం రోజుకొకరు చొప్పున పెళ్లి కూతుర్ని చేశారు. పెళ్లి రోజు తెల్లవారుజామునే ముత్తైదువులు వచ్చి మాధుర్యకు మంగళ స్నానం చేయించారు. పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి హాల్లో కూర్చోబెట్టారు. ముత్తైదువులందరూ ఆమె చుట్టూ కూర్చున్నారు. ఆరోహి అయితే మాధుర్య పక్కనే ఉంది. అక్కడ ఉన్నవాళ్లంతా లేటెస్ట్ పట్టుచీరలు కట్టుకుని, లేటెస్ట్ నగలు పెట్టుకుని కళకళలాడుతూ ఉన్నారు. వాళ్ల దగ్గర నుండి మంచి గంధపు సువాసన గుబాళిస్తుంది. వేద పండితులు వచ్చి మాధుర్యతో గౌరీ పూజ చేయిస్తున్నారు. ముత్తైదువుల్లో ఒక ఆమె దర్పణను చూసి, మీ అమ్మ రాలేదా దర్పణ అంది. అది వినగానే అక్కడే నక్కినట్టు కూర్చుని ఉన్న రత్నరాశి గబుక్కున కదిలి, వచ్చానొదినా అంది. అనటమే కాదు, నేను రాకపోవడమేంటి? ఇక్కడికి కౌశలొచ్చి ఎంత గొడవ చేస్తాడో చూడాలనే వచ్చాను. దర్పణను కూడా అందుకే తీసుకొచ్చాను అని మనసులో అనుకుంటూ తెల్లగా నవ్వింది. కనిపించకపోతే అడిగాన్లే రత్న. నీ పక్కన ఉన్నది నీ కోడలా? బాగుంది. నగలు కూడా లేటెస్ట్గా ఉన్నాయి. చీర కూడా బాగుంది. మరి నువ్వు నీ కూతురు పట్టుచీరలు కట్టలేదేం రత్న? ఏదో కూరగాయల మార్కెట్కి వచ్చినట్టు సింపుల్గా వచ్చారు అందామె. రత్నరాశి ఎప్పుడైనా తన లోకంలో తనుంటుంది గాని నగల గురించి, పట్టుచీరల గురించి పెద్దగా పట్టించుకోదు. అందరూ ఒకదారైతే తనొక్కతే ఒక దారి అన్నట్టుగా ఉంటుంది. రత్నరాశి మాట్లాడే లోపలే, మీ దర్పణను మీ అల్లుడు వదిలేశాడట, నిజమేనా రత్న అందామె గొంతు బాగా తగ్గించి. ఆమె ఎంత గొంతు తగ్గించినా ఆ మాటలు పక్కన ఉన్న వినోదినికి, సిరిచందనకు, దర్పణకు, వెనక కూర్చున్న ఆడవాళ్లకు వినిపిస్తున్నాయి. అయ్యో, అదేం లేదు వదినా. వాడికి ఉద్యోగం లేదు, అందుకే తీసుకొచ్చాను. వదిలేయలేదు అంది ఊపిరి బిగబట్టి రత్నరాశి. పెద్ద బడాయిలే. ఉద్యోగం లేకుంటే ఇంకో ఉద్యోగం వెతుక్కోడా? ఈ లోపలే పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? మరీ సుకుమారం కాకపోతే అందావిడ. సుకుమారం కాదు వదినా. అసలు విషయం ఏంటంటే దర్పణను ఆ అబ్బాయి బాగా కొడుతున్నాడట, అందుకే తీసుకొచ్చాను అంది రహస్యంగా, తన తప్పేమీ లేదని. ఆ రహస్యమే ఆమె కొంపకు ఎసరు పెడుతుందని అప్పుడు ఊహించలేదు రత్నరాశి. అవునా? కొడుతున్నాడా? అయ్ బాబోయ్! తాగొచ్చి కొడుతున్నాడో తాగకుండా కొడుతున్నాడో అడగాలా వద్దా? అయితే నాకెందుకులే అని మనసులో అనుకుంటూ ఆమె ఇంకేం మాట్లాడకుండా గౌరీ పూజ చూస్తూ కూర్చుంది. వినోదిని, సిరిచందన కొత్త విషయం విన్నట్టు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. దర్పణ వైపు చులకనగా చూశారు. బావా నన్నెప్పుడు కొట్టాడే అంది దర్పణ మెల్లగా రత్నరాశి చెవిలో. నువ్వు నోరు మూసుకో. ఎప్పుడెలా మాట్లాడాలో నాకు తెలుసు. నువ్వు వింటూ ఉండు అంతే అంది రత్నరాశి. అలాగే అంది దర్పణ.
దర్పణ బీటెక్ ఎగ్జామ్స్ రాసిన రోజే తన చదువును కాలేజీ గేటు దగ్గరే వదిలేసి అమ్మ చాటుకు చేరింది. అమ్మే ప్రపంచంలా మారింది. సొంతంగా ఆలోచించే శక్తి ఉన్నా దాన్ని కూడా వదిలేసింది. అమ్మ ఏం చేసినా ఏం చెప్పినా మంచి కోసమే అనుకుంటుంది. తల మీద ఏ బరువు లేనట్టు ఫ్రీగా ఉండడానికి అలవాటు పడింది. వినోదిని ఊరుకున్నది ఊరుకోకుండా, నిజంగానే కౌశల్ దర్పణని కొట్టేవాడా వదినా? ఈ విషయం ఇప్పుడు నువ్వు చెప్పేదాకా మాకు తెలీదు. అయ్యో పాపం అంది దర్పణ వైపు చూసి. రత్నరాశికి కాలింది. గౌరీ పూజ అయింది. పెళ్లికూతుర్ని ఆమె మేనత్తలు మంగళవాయిద్యాల నడుమన కళ్యాణ మండపానికి తీసుకువెళ్తుంటే కనకం గబగబా వచ్చి వాళ్లతో కలిసింది. కళ్యాణ మండపం కొద్ది దూరంలో ఉందనగా వాళ్ల సంప్రదాయం ప్రకారం పెళ్లికూతుర్ని ఓ చోట ఆపుకున్నారు. ఆపుకోగానే కనకం దర్పణ దగ్గరకొచ్చింది. ఏందే దర్పణ, మీ ఆయన నిన్ను కొడుతున్నాడట? నేను రాగానే చెప్పారు వీళ్ళు. నాకెందుకు చెప్పలేదే నువ్వు? నేనింట్లో లేకున్నా హాస్పిటల్లో ఉంటాను కదా, పెళ్లి చూద్దూగాని రమ్మని కిషోర్ చెప్పగానే వచ్చాను. రాగానే నీ విషయం తెలిసింది అంది కనకం. అవును, ఇప్పుడే మా అమ్మ చెప్పిందిలే అత్త, అందుకే అందరికీ తెలిసింది అంది దర్పణ. సరేలే, ఇప్పటికైనా చెప్పింది. వాడలా కొడుతుంటే నువ్వేం చేస్తున్నావే? ఒక దెబ్బ పడగానే నాకు ఫోన్ చేయాల్సింది. మీ మేనత్తనే నేను ఊరుకుంటాననుకున్నావా? అయినా నువ్వేం తప్పు చేశావే? నిన్ను నా తమ్ముడు అంత చదువు చదివించింది వాడితో కొట్టించుకోడానికా? అంది కనకం. తప్పు అనగానే అవాక్కై చూసింది దర్పణ. అసలు నువ్వెంత మంచిదానివి! ఇంటికి మనుషులొచ్చినా తలుపు చాటుకు వెళ్ళి నిలబడి బయటికే రావు. కన్నెత్తి ఎవరినీ చూడవు, మాట్లాడవు. నీ చదువేమో నువ్వేమో. అసలు నీ దగ్గర ఏం తప్పు చూసుకొట్టాడే? అంది కనకం. అందరూ వింటున్నారు. పెళ్లికన్నా ఇదే ఎక్కువైందక్కడ. దర్పణ బిక్కముఖం వేసింది. కనకం నోరు ఆగడం లేదు. ఇంతలో పెళ్లికూతుర్ని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువెళ్లే పల్లకి వచ్చింది. పల్లకిలో పెళ్లికూతుర్ని కూర్చోబెట్టుకుని పెళ్లికూతురు మేనమామలు కళ్యాణ మండపం దగ్గరకు తీసుకువెళ్తున్నారు. ఈవెంట్ వాళ్లు ఏర్పాటు చేసిన అమ్మాయిల డ్యాన్స్ పల్లకి ముందు కన్నుల పండువగా కనిపిస్తుంది. రత్నరాశి కనకాన్ని ఆపలేకపోతుంది. ఇక లాభం లేదని, వదిన, మాధుర్యను వాళ్ల మేనమామలు పల్లకిలో కూర్చోబెట్టుకుని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారు. వాళ్లతో మనం కూడా వెళ్దాన్రా. నువ్వు నాతో రా, నాతోనే ఉండు, అటు ఇటు వెళ్లకు, అందరూ వెళ్తున్నారు అంటూ కనకం చెయ్యి పట్టుకుని పల్లకి వెనకాలకు తీసుకెళ్ళింది రత్నరాశి. అప్పటికే పెళ్లికొడుకు విమల్ వాళ్లు అక్కడికొచ్చున్నారు. కిషోర్ గబగబా నీళ్ల బిందెతో నీళ్లు తీసుకువెళ్లి విమల్ కాళ్లు కడిగాడు. అంతలో మల్లెపందిరొచ్చింది. దాని కింద నుండి విమల్ను కళ్యాణ మండపానికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. విమల్ కూర్చోగానే సుశీల, ఉమామహేశ్వర్ వచ్చి విమల్ కాళ్లు కడిగారు. ఈ లోపల మాధుర్యను కూడా తీసుకొచ్చారు. మాధుర్య వచ్చి కూర్చున్నాక విమల్, మాధుర్యల చేతులు కలిపి అందులో తాంబూలం ఉంచి సుశీల, ఉమామహేశ్వర్ కన్యాదానం చేశారు. అక్కడ కుర్చీలలో ఆసీనులై ఉన్న బంధువులు, స్నేహితులు, హితులు ఆ తంతుని కన్నులారా చూస్తున్నారు. విమల్ పక్కన ధగధగా మెరిసిపోతూ కూర్చుని ఉంది అనురూప. ఆమెతో పాటు అనురూప తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, జాలమ్మ, తేజ్వర్ధన్, ఇంకా వాళ్ల తరపున ముఖ్యమైన వాళ్లు ఉన్నారు. వాళ్లలో ప్రమోద్ కూడా ఉన్నాడు. అతను అప్పుడప్పుడే ధరించే తెల్లని లాల్చి పైజామా బాగా ఇస్త్రీ చేసి దాన్నే వేసుకుని వచ్చాడు. నేను బుద్ధుణ్ణి, బుద్ధిమంతుణ్ణి అన్నట్టు కదలకుండా కూర్చుని రెప్పలు మాత్రమే కదిలిస్తూ ఉన్నాడు. ప్రమోద్ పక్కన రామస్వామి, నాగక్క ఉన్నారు. ఎప్పుడు వెళ్లారో వినోదిని, సిరిచందన అనురూప దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. వాళ్లనలా చూడగానే రత్నరాశికి మండింది. వీళ్లు నా పక్కన లేకుండా అక్కడికెప్పుడు వెళ్లారు? ఈ కనకం వదిన ధ్యాసలో ఉండి నేను చూడనే లేదు. నాకన్నా ఎక్కువైందా ఆవిడ వీళ్ళకి? ఇంతకీ శైలేంద్ర ఎక్కడున్నాడు అని కోపంగా చూసింది. శైలేంద్ర కిషోర్ పక్కన ఉన్నాడు. కనకం సడన్గా దర్పణ చెయ్యి పట్టుకుంది. ఏంటత్తా చెయ్యి పట్టుకున్నావు అంది దర్పణ. అడిగేవాళ్లు లేరనా దర్పణ? వాడంత రెచ్చిపోతున్నాడు. వాడికింకా తెలిసినట్టు లేదు నా మేనకోడలు నిప్పు అని. ఏదో అన్నదమ్ముడి కొడుకని మీ అమ్మ ఆశపడి నిన్నిస్తే ఇలా చేస్తాడా? అసలింత జరుగుతుంటే మీ అమ్మమ్మేం చేస్తుంది? మనవడని వదిలేసిందా? నీకెవరూ లేరనుకుంటుందా? ఉండు, మీ చిన్నబాబాయికి చెప్పి వాడి పని ఇప్పుడే చెప్పిస్తా. అసలే మీ చిన్నబాబాయికి నువ్వంటే ప్రాణం. ఎవరూరుకున్నా వాడూరుకోడు. ఇది తెలిస్తే ఆ కౌశల్గాడిని రాత్రికి రాత్రే లేపేసినా లేపేస్తాడు. లేకుంటే నిన్నింట్లో పెట్టి కుక్కపిల్లను కొట్టినట్టు కొడతాడా? ఏడి నా తమ్ముడెక్కడున్నాడు అంటూ లేచింది.
అక్కడ కుర్చీలలో కూర్చున్న మగవాళ్ల వైపు చూసింది దర్పణ. అందరూ ఖరీదైన సూట్స్లో ఉన్నారు. ప్రశాంతంగా పెళ్లి చూస్తున్నారు. రాధాకృష్ణ ముందు వరుసలోనే ఉన్నాడు. మా బావ పెళ్లికి రాలేదులే అత్తా. బావ పెళ్లికి వచ్చుంటే బావ పని నేనే చెప్పేదాన్ని. ఎందుకింత గోల చేస్తున్నావు? పెళ్లి చూడవా? అక్క చూడు, పెళ్లి కూతురయ్యాక ఎంత బాగుందో. నువ్వు కూర్చో అంటూ కనకాన్ని కూర్చోబెట్టింది దర్పణ. అయినా కనకం కూర్చోలేదు. వాళ్ల చిన్న తమ్ముడు కనిపించగానే లేచి ఆయన దగ్గరికి పరిగెత్తింది. రత్నరాశి భయంతో గబుక్కున లేచి, పట్టుకోవే మీ అత్తను, పట్టుకో. అక్కడ మీ చిన్న బాబాయ్ పెద్ద మనుషుల పక్కన కూర్చుని ఉన్నాడు. పరువు తీసేలా ఉంది అంటూ ఇద్దరూ కలిసి ఒకరి వెంట ఒకరు గబగబా వెళ్లి ఆమెను పట్టుకున్నారు. బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. పెళ్లిలో అందరూ వాళ్లనే చూస్తున్నారు. అది చూసి, అక్క, పెళ్లికి నువ్వెందుకొచ్చావు? బావయ్యేడి? ఎక్కడున్నాడు? అంటూ కనకం దగ్గరకొచ్చాడు వాళ్ల చిన్న తమ్ముడు. ఆయన్ని చూడగానే కనకం నోరు గట్టిగా మూసింది రత్నరాశి. ఎక్కువసేపు అలాగే మూస్తే ఊపిరాడక చస్తుందేమోననుకుంటూ, బాబాయ్, నువ్వు వెళ్ళి కూర్చో. అత్తను మేం చూసుకుంటాంలే. మామ కనిపిస్తే ఆయనతో ఇంటికి పంపిస్తాం అని దర్పణ అనగానే ఆయన వెళ్ళాడు. హమ్మయ్యా అంటూ కనకం నోటిమీద చెయ్యి తీసింది రత్నరాశి. కనకం ఏదైనా మనసులో పడితే దాన్నిక మరిచిపోకుండా అదే మాట్లాడుతుంది. ముఖ్యంగా అమావాస్య, పున్నమి ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. అదిప్పుడు గుర్తొచ్చింది రత్నరాశికి. నేనిప్పుడు వదిలేస్తే వెళ్ళి వాళ్ల చిన్న తమ్ముడికి చెప్పినా చెబుతుంది. ఆయన నాలుక మడతపెట్టి రంకెలు వేస్తాడు. పెళ్లిలో సూట్ వేసుకుని ఉన్నానని కూడా చూసుకోడు. ఇప్పుడు నేను ఈ కనకం నోరు ముయ్యాలా, కళ్ళు ముయ్యాలా? దేవుడా, నాకేంటి ఇలాంటి పరిస్థితి దాపురించింది? ఇంట్లో ఉన్నా బాగుండేది. అనవసరంగా ఆ కౌశల్ గాడిని చూద్దామని వచ్చాను. వాడు పెళ్లికొచ్చి వాగుతుంటే వాడిని కిషోర్ ఎలా తంతాడో చూద్దామనుకున్నా. శైలేంద్రతో కూడా 4 వేయిద్దామనుకున్నా. వాడేమో అసలు పెళ్లికే రాలేదు. ఈ కనకం ఆ కౌశల్ గాడి జుట్టుని మా చిన్నమరిది చేతిలో పెట్టేలా ఉంది అనుకుంటూ, మాధుర్యను కన్యాదానం చేస్తున్నారు. చూడొదినా, నువ్వెందుకు ఊరికే మాట్లాడతావు? అందరూ నిన్నే చూస్తున్నారు అంటూ కనకాన్ని లేవకుండా గట్టిగా పట్టుకుంది రత్నరాశి. కన్యాదానం జరిగాక వేద పండితులు మంత్రాలు చదివి వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించారు. తాళి కట్టించి తలంబ్రాలు పోయించారు. తలంబ్రాలు పోస్తున్నంతసేపు వేదిక మీద అందరూ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు పడి పడి ఫోటోలు తీశారు. మొబైల్స్లో వీడియోలు తీశారు. తర్వాత ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి పూజ చేయించారు. దాని తరువాత నాగవల్లి జరిగింది. వారిరువురిని బయటకు తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపించడంతో పెళ్లితంతు ముగిసింది. అందరూ వెళ్లి ఆ దంపతుల తలల మీద అక్షతలు వేసి దీవించారు. ఆ తరువాత వాళ్లను కళ్యాణ మండపం నుండి ఉమామహేశ్వర వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికొచ్చాక మాధుర్య చేతిలో ఒక బొమ్మను ఉంచి దాన్ని అందరి చేతుల్లో పెట్టించి మాధుర్యను అప్పగింతలు చేశారు. మాధుర్య గడప కడిగి బొట్టు పెట్టి బయటకు వెళుతుంటే అందరూ ఆమెతో పాటు గేటు వరకు వెళ్లారు. గేటు ముందు గుర్రపు బగ్గీ రెడీగా ఉంది. అందులో విమల్, మాధుర్య కూర్చున్నారు. ఆడపడుచు స్థానంలో అనురూప కూర్చుంది. ఆమె కూర్చోగానే గుర్రపు బగ్గీ కదిలింది. ఆ గుర్రపు బగ్గీ తేజ్వర్ధన్ గారి ఇంటికి చేరే వరకు ఈవెంట్ ఏర్పాటు చేసిన అమ్మాయిల డ్యాన్స్ అద్భుతంగా సాగింది. ఆ గుంపులో ఓ చోట కనకం భర్త కనిపించాడు రత్నరాశికి. బ్రతికాను దేవుడా! అదిగో వదినా, అక్కడ మా అన్నయ్య నీకోసమే వెతుకుతున్నాడు. ఆయనంతసేపు నాకు కనిపించనే లేదు. ఇప్పటిదాకా ఏం గుణిగావు? నేనసలు పెళ్లే చూడలేదు. బుద్ధి తక్కువై పెళ్లికొచ్చాను. నేను దర్పణ ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోనే ఉండాల్సింది. ఇవి పున్నానికి ముందు రోజులు కదా. నువ్వు హాస్పిటల్లో ఉండకుండా ఎందుకొచ్చావు అంటూ కనకాన్ని తీసుకెళ్లి ఆమె భర్త దగ్గర వదిలింది. చచ, పెళ్ళంతా నాకు ఈ పిచ్చిదాన్ని పట్టుకోవడానికి సరిపోయింది. చేతులు నొప్పులొస్తున్నాయి అనుకుంటూ చేతులొత్తుకుంది రత్నరాశి. మాధుర్యను అత్తవారింట్లో వదిలాక అందరూ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. రత్నరాశి ఇంటికి వెళ్ళాక ధుమధుమలాడుతూ, ఎక్కడున్నావు శైలేంద్ర? ఓసారిలారా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చాడు శైలేంద్ర. ఏరా శైల, పెళ్లిలో నీ భార్య నా దగ్గరుండకుండా నా శత్రువు దగ్గరికి వెళ్ళిందెందుకురా? అలా వెళితే నా తల కొట్టేసినట్టు కాలేదా? అడుగు నువ్వు అంది. శత్రువెవరమ్మా అడిగాడు అర్థం కాక శైలేంద్ర. అనురూపరా, అదే కదా ఇప్పుడు నాకు శత్రువు. అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్లతో ఉండాలని తెలీదా నీ భార్యకు? వాళ్ళమ్మ కూడా నా వియ్యపురాలై ఉండి నా దగ్గర ఉండకుండా అనురూప దగ్గరకెళ్ళింది. ఇదేనా నీకు నీ అత్త, నీ భార్య ఇచ్చే విలువ, మర్యాద?
చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నా పరువేం కావాలి అంది. ఉండమ్మా, సిరిని పిలిచి అడుగుతాను. సిరి అంటూ సిరిచందనను పిలిచాడు శైలేంద్ర. ఆ వస్తున్నా. ఏంటండి అంటూ వచ్చింది సిరిచందన. ఆమె వాళ్ళ అత్త మాటల్ని ముందే విన్నది. మా అమ్మ చెప్పేది నిజమేనా అన్నాడు శైలేంద్ర. సిరిచందన రత్నరాశి వైపు సూటిగా చూసింది. నేను అనురూప పిన్ని దగ్గరకు వెళ్ళగానే మీ పరువు పోయిందా రత్తత్త? అంతకుముందేం పోలేదా? అదేం చెప్పవా మీ కొడుక్కి అంది. అంతకుముందేం పోయింది? ఏదైనా ఉంటే పైకి చెప్పు, ఇలా అర్థం కాకుండా మాట్లాడకు అంది రత్నరాశి. అర్థం కాకపోవడానికే ఉంది రత్తత్త. మీ కూతుర్ని మొగుడు కొడితే వచ్చి మీ దగ్గరుందని అందరూ అనుకోలేదా పెళ్లిలో? ఆ కౌశల్ నా మేనకోడల్ని ఎందుకు కొట్టాడు, ఏం తప్పు చూసి కొట్టాడు, ఇప్పుడే వాడంతు చూస్తాను అంటూ కనక పెద్దమ్మ అరవలేదా? ఆమెను మీరు పట్టుకోలేదా? ఆమె నోరు ముయ్యలేదా? అందరూ మిమ్మల్నే చూడలేదా? అది పరువు పోవడం కాదా? కావాలంటే పెళ్లి వీడియో వస్తుందిగా, అందులో చూడండి. కనక పెద్దమ్మ యాక్షన్, మీ రియాక్షన్ రెండూ కనిపిస్తాయి. వీడియో దాకా ఎందుకు? ఆ పెళ్లిని ఏదో ఛానల్ వాళ్ళు యూట్యూబ్లో లైవ్ ఇచ్చారట, ఇప్పుడే చూడొచ్చు. దర్పణ మొబైల్లో నెట్టుందిగా, చూడండి రత్తత్తయ్యా అంది సిరిచందన. యూట్యూబ్ అనగానే దర్పణ రత్నరాశి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఏం మాట్లాడకుండా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంత జరిగిందా అమ్మా అన్నాడు శైలేంద్ర. జరిగిందిరా, ఇదంతా మీ కనకం అత్త వల్లనే జరిగింది. మేనత్త కదా, పెళ్లి చూస్తుందని మీ కిషోర్ అన్నయ్య ఆమెను పెళ్లికి తీసుకొచ్చాడు. ఆమె మాధుర్య పెళ్లి చూడకుండా దర్పణ మీద పడింది. ఎంత ఆపినా ఆగలేదు. నన్నేం చేయమంటావు? పెళ్లిలో మీ కనకమత్తను పట్టుకుని నా చేతులింకా గుంజుతూనే ఉన్నాయిరా. దర్పణ కూడా పట్టుకుంది, అయినా ఆగలేదు. ఎంత బలముందిరా మీ అత్తకి అంది రత్నరాశి. అత్తకు మైండ్ బాగుండదని తెలుసు కదమ్మా, ఆమెకు దూరంగా ఉండాలని తెలీదా నీకు అన్నాడు శైలేంద్ర. తెలుసురా, అక్కడ ఆమెను తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఎటెళ్ళినా మా వెంటే వచ్చింది అంది రత్నరాశి. నన్ను పిలవాల్సింది అన్నాడు శైలేంద్ర. పిలిస్తే మీరెళ్ళేం చేస్తారు? అసలు పాయింట్ తెలియకుండా మాట్లాడడం అంటే ఇదే అంది సిరిచందన. పాయింట్ ఏంటి చందన అన్నాడు శైలేంద్ర. మీ అమ్మ అక్కడ పెళ్లిలో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి వినిపించేలా నా కూతురు నా ఇంటికి ఊరికే రాలేదు, నా అల్లుడు కొడుతుంటే వచ్చింది అని చెబితేనే కదా అది మీ కనకమత్తకు తెలిసింది. ఇక అక్కడి నుండి అసలు స్టోరీ మొదలైంది. ముందు పుల్ల పెట్టింది మీ అమ్మే కదా, అంతే కదా రత్తత్త అంది సిరిచందన. ఏంటమ్మా ఇదంతా? దాన్ని కౌశల్ ఎప్పుడు కొట్టాడు? నువ్వలా ఎందుకు చెప్పావు? అలా చెబితే మనకే కదా పరువు పోతుంది. ఏం తప్పుంటే కొట్టాడో అని నలుగురు అనుకోరా అన్నాడు శైలేంద్ర. రత్నరాశి నోరు తడారిపోయి మాట రావడం లేదు. అప్పుడు నాకు మా అమ్మకు భయమేసి మా రామస్వామి తాతయ్య దగ్గరకు వెళ్ళి కూర్చున్నాం. అక్కడ మీ అమ్మ శత్రువు అనురూప పిన్ని ఉండడం మా తప్ప, అదేదో మా తప్పే అయినట్టు పెళ్లి నుండి రాగానే శైలా అంటూ నిన్ను పిలిచింది. ఇప్పుడు నువ్వు నన్ను కొడితే మీ అమ్మ చూడాలి. కొట్టడం తర్వాత పెళ్లిలో ఇదంతా చూసి మా అమ్మ మా నాన్న నీకో విషయం చెప్పమన్నారు. మీ రామస్వామి తాతయ్యతో మాట్లాడి దర్పణను కౌశల్ దగ్గరకట పంపండి, మర్యాదగా ఉంటుందట అంది సిరిచందన. అది వినగానే దర్పణ కోపంగా నడుచుకుంటూ వచ్చింది. దర్పణను చూడగానే ఏంటంత కోపంగా వచ్చావు అని అడిగింది సిరిచందన. నువ్వెందుకు మాట్లాడుతున్నావు వదినా నా గురించి? కోపం రాదా? నేను కాక ఇంకెవరు మాట్లాడతారు దర్పణ నీ గురించి? అయినా అంత కోపం ఎందుకు అంది సిరిచందన. అంటే నువ్విప్పుడు నన్ను కౌశల్ దగ్గరకు వెళ్ళమంటున్నావా? నువ్వు వెళ్ళమనగానే నేను వెళ్ళాలా అంది దర్పణ. వెళ్ళక ఏం చేస్తావిక్కడ అడిగింది సిరిచందన. నీకో విషయం తెలుసా వదినా? ఇక్కడికి నాకై నేనుగా రాలేదు. కౌశల్ కూడా నన్ను కొట్టలేదు. ఒక చిన్న ఇష్యూ దగ్గర మా అమ్మకి కౌశల్ మీద కోపం వచ్చింది, నన్ను తీసుకొచ్చింది అంది. చిన్న ఇష్యూ అని నువ్వే అంటున్నావుగా, మరి వెళ్ళు అంది సిరిచందన. ఎలా వెళతాను? మా అమ్మ నాకు మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పి తీసుకొచ్చింది. మా శైలన్నయ్య కూడా రమ్మన్నాడు. వస్తే నిన్నిక్కడ బాగా చూసుకుంటానని చెప్పాడు. అందుకే వచ్చాను. నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? మా కనకమత్త పిచ్చిది. ఆమెదో పెళ్లిలో వాగిందని నన్నింట్లో నుంచి పంపాలని చూస్తున్నావా? ఇది నా ఇల్లు. నువ్వు నా ఇంటికి వచ్చి ఉండేదే కాక నన్ను వెళ్ళమంటున్నావా? ఇక్కడ నీకేముందని మాట్లాడుతున్నావు అంటూ దబదబా మాట్లాడింది దర్పణ. సిరిచందనకు మండింది. ఇక్కడ నాకేముందా? నాకేముందో ఇప్పుడెందుకు గాని నీ సంగతికొద్దాం
ఒకసారి చచ్చి చెడి మీ వాళ్ళు నీకో పెళ్లి చేశారు. మళ్ళీ పెళ్ళెందుకు నీకు? ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు? అది నీకెందుకు? అడిగింది దర్పణ. నాకెందుకా? కొంచెమైనా సిగ్గుండాలి. ఇక్కడ నాకేమి లేదట, నీకే ఉందిలే అంటూ విసురుగా విసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది సిరిచందన. సిరిచందన వెళ్ళగానే దర్పణ కూడా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక, ఇప్పుడేం చేద్దాం శైలేంద్ర? వీళ్ళిద్దరేంట్రా ఇలా మాట్లాడుకుంటున్నారు అంది రత్నరాశి. అయినా దర్పణ ఏంటమ్మా అలా మాట్లాడుతుంది? దానికి నువ్వు మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పావా అన్నాడు. చెప్పానురా శైల అంది రత్నరాశి. అలా ఎందుకు చెప్పావమ్మా అన్నాడు శైలేంద్ర. ఎందుకంటే కౌశల్ ఆ రోజు మాధుర్యను ప్రేమిస్తున్నానని నా ముందే విమల్తో ఫోన్లో చెబుతుంటే విన్నాన్రా. నాకు మండింది. అందుకే నీకు మళ్ళీ పెళ్లి చేస్తా రావే, ఇలాంటి వాడితో నీకెందుకు అని చెప్పాను. అలా చెప్పకుంటే అది అక్కడి నుండి వచ్చేలా లేదు. అయినా అదేం తప్పు కాదులేరా అంది రత్నరాశి. తప్పెందుకు కాదమ్మా? ఇప్పుడు దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి కాని అమ్మాయిలకే పెళ్లిళ్ళు కావడం కష్టంగా ఉంది అన్నాడు శైలేంద్ర. నేను చేస్తాలేరా, నువ్వు చూస్తూ ఉండు. ఏం చేస్తావమ్మా? కూర్చుని దాని ఒళ్ళు చూడు ఎలా పెరిగిందో. అదంతా ఒట్టి నీరమ్మా, బలం కాదు. ఇదంతా నాన్నకి చెబుదాం, ఏమంటాడో అన్నాడు శైలేంద్ర. నాన్నకెందుకురా? ఆయనేం చేస్తాడు? నన్ను కొట్టడం తప్ప అంది రత్నరాశి. నువ్విలా నాన్నకేది చెప్పకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అది చూడు, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసేదాకా వదులుతుందేమో. దాని సంగతి నీకు తెలీదా అన్నాడు శైలేంద్ర. అదంతా నేను చూసుకుంటాలేరా అంది రత్నరాశి. ఏం చూసుకుంటావమ్మా? అది వచ్చినప్పటి నుండి నాతో ఆడుకుంటుంది. నేను ఎంత బాగా చూసుకున్నా దానికి నచ్చట్లేదు. ఇందుకైనా నన్ను తీసుకొచ్చింది? ఇదేనా నువ్వు నన్ను బాగా చూసుకోవడం అంటే అంటూ నా మీద ఎగిరెగిరి పడుతుంది. వాళ్ల వదినతో నేను మాట్లాడినా, వాళ్ల వదిన పక్కన నేను కూర్చున్నా వెంటనే వచ్చి నన్ను లేపేస్తుంది. సొంత చెల్లెల్ని నన్ను వదిలేసి ఎక్కడి నుండో వచ్చిన వదినతో నీకు కబుర్లేంట్రా అంటూ అంటుంది. నాకన్నా వదిన అంతెక్కువైందా నీకు? చెబుతానుండి నీ సంగతి అంటూ చందన ముందే నా మీదకు చెయ్యి లేపుతుంది. ఏంటమ్మా నాకీ తలనొప్పి? ఎందుకు తీసుకొచ్చావమ్మా దాన్ని? నేనేదో ఆవేశంలో తెలిసే తెలియకో తీసుకురమ్మన్నాను. నాకు బుద్ధి చెప్పాల్సింది పోయి దాన్నెందుకు తీసుకొచ్చావు? దాని ఆగడాలను నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు శైలేంద్ర. సరేలేరా శైలేంద్ర, అదేవన్నా పరాయిదా? నీ చెల్లెలేగా. ఇప్పుడు మనం ఎంత అనుకుని ఏం లాభం అంది రత్నరాశి. లాభమో నష్టమో నేనైతే భరిస్తున్నానుగా. దానికి తోడుగా అనురూప నా శత్రువు అంటూ చందనను నువ్వు రెచ్చగొట్టుకుంటున్నావు. వాళ్లకేమో ఆమె అంటే ప్రేమ, గౌరవం. అయినా నీకెందుకమ్మా ఆమెతో శత్రుత్వం? ఆమెతో ఇంకా ఏముందని మనకు? మన దర్పణ కూడా వాళ్ళ కొడుకు దగ్గర లేదు అన్నాడు. అలా అనకురా శైలా, మామయ్యున్నాడుగా అంది. సరే అమ్మా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. దర్పణను ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు బాధపడతావని భరిస్తున్నాను. లేకుంటే చందనను తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అన్నాడు. అలా అనకురా శైలా అంది బాధగా రత్నరాశి. సరే, ఎలాగూ దానికి మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్పావుగా, అలాగే చెయ్యి. నువ్వు చెయ్యకుంటే అది కూడా ఊరుకోదు. మరి నాన్నకు చెప్పకుండా దానికి పెళ్లి ఎలా చేస్తావమ్మా? అదేరా శైలా, నాకేం తోచడం లేదు. ముందు నువ్వు నాన్నకు చెప్పమ్మా. నాన్న తిరిగే చుట్టుపక్కల ఊళ్లలో ఎవరైనా అబ్బాయుంటే చూస్తాడు. అప్పుడు దానికోసం నువ్వు దాచిన కట్నం డబ్బులు కూడా కౌశల్కివ్వకుండా నీ దగ్గరే ఉన్నాయిగా, వాటిని ఇప్పుడివ్వు. డబ్బుల కోసం పెళ్లి చేసుకోవాలని చూసేవాళ్లలో ఎవరో ఒకరు దాన్ని చేసుకుంటారు. ఏమమ్మమ్మా, నువ్వేమంటావు అంటూ రమణమ్మ వైపు చూశాడు శైలేంద్ర. రమణమ్మకు ఈ మధ్యన పళ్ళూడిపోయి బోసినోరైంది. అందుకే నవ్వడం, మాట్లాడడం పూర్తిగా మానేసింది. మాట్లాడమ్మా అని రత్నరాశి అంటే, ఏం మాట్లాడనే, నా పళ్ళూడి నేనుంటే అంటుంది. ఆ పైన ఇంకేం మాట్లాడదు, బోసినోరు కనిపిస్తుందని. అమ్మమ్మేం చెబుతుందిరా, ఇలాంటివి అడిగి ఆమెను బాధ పెట్టకు. అనవసరంగా దానికి పెళ్లి చేస్తానని చెప్పి నా నెత్తి మీద నేనే చేయి పెట్టుకున్నాను అంది బాధగా రత్నరాశి. మరి నేను వెళ్తానమ్మా అన్నాడు. కూర్చోరా శైలా, నాకెందుకో అంతా అయోమయంగా ఉంది. ఇంతవరకు నేనేం చేశానో, ఇంకేం చెయ్యాలో కూడా తెలియడం లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలిరా దీని గురించి అంది. దర్పణ గురించైతే నేనేం ఆలోచించనమ్మా. ఇప్పటికి ఆలోచించింది చాలు. నా తప్పు నేను తెలుసుకున్నాను. అసలే చందన కోపంగా వెళ్ళింది. నేను వెళ్ళాలి అంటూ వెళ్ళాడు. శైలేంద్ర వెళ్లేసరికి సిరిచందన కోపంగా అతని కోసమే చూస్తూ ఉంది. నాకు తెలుసు నువ్వు కోపంగా ఉంటావని అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు శైలేంద్ర.
నీకన్నీ తెలుసు, కాని ఈ ఇంట్లో నన్ను ఎవరేమన్నా పట్టించుకోవు. నీ ముందే మీ అమ్మ మీ చెల్లి నన్నలా అనడం నీకెలా ఉందో కాని నాకైతే సిగ్గుగా ఉంది. అసలు నీకేం తెలుసని? మీ బావ దగ్గర నుండి మీ చెల్లిని తీసుకురమ్మని మీ అమ్మకు సలహా ఇచ్చావు. నువ్వంత పెద్దోడివా? ఈ ఇంట్లో మీ నాన్నకేది చెప్పరా మీరు? అంతా నువ్వు మీ అమ్మే చేస్తారా? అంది. శైలేంద్ర బిక్కముఖం వేశాడు. ఒక పక్కన మీ చెల్లెలు కౌసల్ నన్ను కొట్టలేదు అంటుంది, ఇంకో పక్కన ఈ ఇల్లు నాది, నేను వెళ్ళను అంటుంది. ఈ రెండు మాటలకి అసలు పొంతనేమైనా ఉందా? నువ్వు మీ అమ్మ చేసిన పని వల్ల ఆ అమ్మాయికేం చెయ్యాలో తెలియక అలా మాట్లాడుతుంది. ఇప్పుడు తను ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తనకే తెలియట్లేదు. పెళ్లి చేయమంటుంది. చేస్తారా? అసలు మీ ఇద్దరి మాట విని ఆ అమ్మాయి ఇక్కడికి రావడం వల్లనే కదా ఇదంతా. నువ్వు మీ అమ్మ కలిసి మీ చెల్లికి భయం చెప్పి పంపకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదంతా నేను భరించాల్సి వస్తుంది. అయినా ఒకసారి పెళ్ళై వెళ్ళిపోయాక ఈ ఇల్లు తనది ఎలా అవుతుంది? ఇది కూడా చెప్పవా నువ్వు మీ చెల్లికి? వదినతో అలా ఎందుకు మాట్లాడుతున్నావని ఒక్క మాటైనా అనవా? నువ్వలా మౌనంగా ఉంటే ఇక్కడ నేనెవర్ని? అంది సిరిచందన. సిరిచందనకు సమాధానం చెప్పలేకపోయాడు శైలేంద్ర. అనురూప పిన్ని మీ శత్రువా? శత్రువెలా అవుతుంది? ఆమె మంచిది కాబట్టే మీ స్థాయిని కూడా చూడకుండా తన కొడుక్కి మీ చెల్లిని చేసుకుంది. అసలు ఆమె మంచితనం చూసుకునే నువ్వు మీ అమ్మ మీ చెల్లి చెలరేగిపోతున్నారు. ఇప్పుడు మీ చెల్లికి అందం లేదు, ఇంటి పనులు రావు, జాబ్ చేసి సంపాదించడం లేదు. అయినా ఇంత పొగరెందుకు? అంది. నీకేమైంది చందన, ఈరోజు ఇంత కోపంగా ఉన్నావు? అన్నాడు శైలేంద్ర. కోపం కాదు, అసలు అనురూప పిన్నికి మీరు బంధువులు కాకపోయి ఉంటే మా అమ్మ నాన్న నన్ను నీకిచ్చేవాళ్లే కాదు అంది. ఇప్పుడేమైంది చందన నీకు? ఇప్పుడు కాలేదు, ఇక ముందు ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. కౌశలన్నయ్య ఉండగానే మీ చెల్లికి పెళ్లి చేస్తానని అంటున్న మీ అమ్మ రేపు నేనుండగానే నీకు పెళ్లి చేయదనేముంది? అంది. అలా జరగదులే చందన, ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ మీద నాకు నమ్మకం లేదు. అసలు నా ముందే మీ చెల్లెలు నీ మీదకు చెయ్యి లేపుకుంటూ రావడమేంటి? ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? నేనసలే ఒప్పుకోను, చెబుతున్నాను. తనని నీ మీదకు చెయ్యెత్తుకుంటూ రావద్దని ముందే చెప్పుకో. ఈసారి చూస్తే ఆ చెయ్యి విరిచేస్తా అంది సిరిచందన. ఎటూ చెప్పలేకపోతున్నాడు శైలేంద్ర. ఇక్కడ నువ్వింత బాగా చూస్తున్నా కూడా నీ మీదకు చెయ్యెత్తుతుంది అంటే అక్కడ వాళ్ళాయనతో ఇంకెలా ఉండేదో. అనురూప పిన్నిని చూస్తుంటే వాళ్ళబ్బాయి భార్యను కొడతాడు అంటే ఎవ్వరూ నమ్మరు. అయినా దర్పణ కూడా అందిగా కౌశల్ తనను కొట్టలేదని. ఇంకే తీసుకెళ్ళి వదిలేసిరా అంది చందన. మా అమ్మతో ఇప్పుడే మాట్లాడాను చందన, దానికి పెళ్లి చేసి పంపిస్తాను అంటుంది. ఇక ఆ కౌశల్ విషయం వదిలేయ్ అన్నాడు శైలేంద్ర. అవునా? అయితే మా వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు, వయస్సు నీ అంతే ఉంటుంది. కారణం లేకుండానే భార్య వదిలేసి వెళ్ళింది. మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పనా? ఆ అబ్బాయికి దర్పణనిస్తారా మరి? అంది సిరిచందన. రెండో పెళ్లివాడికా? దర్పణ వింటే ఊరుకోదు చందన, నువ్వు మాట్లాడకు. ఇది మా అమ్మ చూసుకుంటుందిలే అన్నాడు శైలేంద్ర. ఏం చూసుకుంటుంది మీ అమ్మ? మళ్ళీ పెళ్లి చేస్తాను అని అంటుందే కాని చేసిందా? నేనైతే మా పక్కింటి పిల్లాడికిచ్చి ఎప్పుడో చెయ్యకపోదునా? అంది. షు, గట్టిగా అనకు, దర్పణ వస్తుందేమో అన్నాడు. నువ్వొకడివి, ఊరికే ఉలికి పడుతుంటావు. దర్పణ అప్పుడే రాదులే, ఇంకో 2 నిమిషాలాగు, వస్తుంది. ఏంటి శైలన్నయ్యా, మీ ఇద్దరూ ఇక్కడున్నారు, లేవండి లేవండి అంటూ. అయినా మనం ఎక్కడుంటే ఆమెకెందుకు? రాత్రి పడుకున్నప్పుడు తప్ప ఎప్పుడైనా మనల్ని ఒంటరిగా వదిలిందా? ఇప్పుడు రాని, చెబుతాను. ఏదో పోనీలే అనుకుంటుంటే పెళ్లి కావాలట, పెళ్ళి అంది సిరిచందన. శైలేంద్ర మాట్లాడకుండా కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి. విమల్ని మాధుర్యను ఒక వారం రోజులు హ్యాపీగా తిరిగి రండి అంటూ స్విట్జర్లాండ్ పంపాడు తేజ్వర్ధన్. వాళ్ళు వెళ్లే రోజు సుశీల వాళ్ల ఫ్యామిలీ, తేజ్వర్ధన్, జాలమ్మలతో పాటు అనురూప కూడా ఎయిర్పోర్ట్ దగ్గరకు వెళ్ళింది. అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 18వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.